ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. గుణశేఖర్ గారితో మీ ప్రయాణం చెప్పండి. ఎందుకంటే ఆయన లాఠీ సినిమా చేసే టైంలో అండి మీ పరిచయం అట్లా. అవునండి. ఎట్లా జరిగింది సార్? యాక్చువల్గా ఏంటి అంటే మేము డైరెక్ట్గా కలిసిన లాఠీ సినిమా షూటింగ్ విజయవాడలో జరుగుతున్నప్పుడు ప్రశాంత్ హీరో అది 91, 92 ఎప్పుడో ఏప్రిల్లో మంచి సమ్మర్లో విజయవాడలో తీసిన సినిమా విజయవాడ బీసెంట్ రోడ్లో శ్రీరామనవమికి పందిళ్ళు వేస్తారు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మోడర్న్ కేఫ్ రోడ్లో. ఆ పందిళ్ళు వేసినప్పుడు అక్కడ షూటింగ్ చేస్తున్నాడు ఆయన. సరే నేను జ్యోతిచిత్ర అనే ఫిల్మ్ మ్యాగజైన్లో పనిచేసేవాడిని. కవరేజ్కి వెళ్ళినప్పుడు లంచ్ బ్రేక్కి ప్రొడ్యూసర్ మేడికొండ మురళీకృష్ణ గారు, తర్వాత హీరో ప్రశాంత్ గారు అందరూ లంచ్కి రమ్మని పిలిచారు. ఒక పక్కన సందులో షాపుల వెనకాల ఒక ఇంట్లో భోజనం. మేము కూర్చున్నాం, డైరెక్టర్ డైరెక్టర్ని రమ్మానండి అని ప్రొడ్యూసర్ కబురు చేశారు. ఆయన చిన్న 3 అవుట్లో వచ్చాడు. జనరేటర్ ఏదో పోయింది, షూటింగ్ అప్సెట్ అయింది, నాకు తినాలనిపించట్లేదు అన్నాడు. ఏంటి నేను ఎలా ఉన్నాడో అనుకున్నాను. అయిపోయింది, మేము భోజనం చేసాం, అయిపోయింది. తర్వాత ఏంటి అంటే ఆయన ఇంటర్వ్యూ కోసం ప్రశాంత్ గారేమో ఐలాపురం హోటల్లో ఉన్నాడు, ఈయన ఎక్కడో నారాయణ స్వామి అనే హోటల్లో, చంద్ర హోటల్ గుర్తులేదు, మనం పూర్ణానందపేట దగ్గరలో ఎక్కడో గుణశేఖర్ గారి రూము, ఐలాపురం హోటల్లో ప్రశాంత్ గారిని కలిసా, ఇంటర్వ్యూ చేశా. ఈయన కలిస్తే రూమ్కి వెళ్తే ఈయన రూమ్కి ఉండేవాడు కాదు. సాయంత్రం 2 గంటలకు రండి అన్నవాడు, ఈయన ఉండేవాడు కాదు. సరే 1-2 సార్లు మిస్ అయ్యా. తర్వాత ప్రెస్ మీట్ జరిగింది. నేను 2-3 సార్లు కలిసి దానికి ప్రయత్నించాను, ఆయన నాకు దొరకలేదు అన్నది లోపల ఎక్కడో జర్నలిస్ట్గా చిన్న కిలికేసినట్టుగా ఉంది. అంత మునిపి ఏమైందంటే గుణశేఖర్ గారు రాజశేఖర్ గారితో సినిమా స్టార్ట్ చేశారు, ఎవడైతే నాకేంటి సినిమా. స్మగ్లర్ వీరప్పన్ మీద షూటింగ్ కొంతకాలం జరిగాక గుణశేఖర్ గారికి రాజశేఖర్ గారికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. ఆగినప్పుడు ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు గుణశేఖర్ గారు తన హ్యాండ్ రైటింగ్తో, నా వ్యక్తిగత కారణాలతో నేనే కావాలని సినిమా వదిలేస్తున్నాను ఆ నోట్ ఏదో నాకు జ్యోతిచిత్రలో ఉండగా వచ్చింది. మేము ఆ నోట్ పబ్లిష్ చేసాం, అయిపోయింది. నేను ప్రొడ్యూసర్ మేడికొండ మురళీకృష్ణ గారిని ఏమని అడిగానంటే, ఈయన రాజశేఖర్ లాంటి పెద్ద హీరో, ఈయన పెట్టుకుని సినిమా మధ్యలోంచి తీసాడు, అలాంటి డైరెక్టర్ నమ్మి మీరు సినిమా ఎలా ఇచ్చారని అడిగాను. ఒకసారి గుణశేఖర్ గారు షాక్ అయ్యారు, ప్రొడ్యూసర్ గారు షాక్ అయ్యారు. అయ్యో వాళ్ళు ఆన్సర్ చేశారు, అయిపోయింది, వెళ్ళిపోతాడు. ఆయన గుణశేఖర్ నా దగ్గరికి వచ్చారు. మీరు అసలు ఏంటి ఆ క్వశ్చన్ అలా అడిగారు అని. ఆయన మనసులో ఏమనుకున్నారో తెలియదు, బాధపడ్డారో కోపం వచ్చిందో నాకు తెలియదు. అంటే అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఎలా నీ మీద ఎందుకు కాన్ఫిడెన్స్ అని చెప్పిన తర్వాత అది చాలా రీజనబుల్గా ఉంది. అందువల్ల గుణశేఖర్ గారు కూడా ఈ క్వశ్చన్ వల్ల ఈ ఆన్సర్ వచ్చిందన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యారు. తర్వాత మనం కలుద్దాం అన్నారు. అయిపోయిన తర్వాత 93 ఫిబ్రవరి నేను విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వచ్చా. అమీర్పేటలో సుధా హోటల్ అని ఒకటి ఉండేది, ఆ కార్నర్లో, శ్రీనగర్ కార్నర్ కాదు అమీర్పేట చౌరస్తా ఉంది కదా, దుర్గ టెంపుల్ నుంచి మనకి కార్నర్లో ఉంటుంది. కార్నర్లో సుధా హోటల్ ఉండేది, ఇప్పుడు లేదు. అంటే కాకతీయ మెస్ ముందు. మార్నింగ్ నేను టిఫిన్ చేయడానికి వెళ్తుంటే గుణశేఖర్ గారు, అరవింద్ ఆళ్ళానో కెమెరామ్యాన్, మధు ఏ నాయుడు అంటారు, వైవేత్ చౌదరి గారి సినిమాలు చాలా చేశాడు ఆయన. వాళ్ళిద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్కి వచ్చారు, నేను చేశాను. ఏంటి మీరు ఎక్కడ అంటే, నేను విజయవాడ నుంచి వచ్చాను, ఆయన మెడ్రాస్ నుంచి వచ్చాను. సరే సాయంత్రం రూమ్కి ఇంటికి రండి అన్నారు. పంజాగొట్లో దుర్గగుడి ఎదురుగా ఆయన ఇల్లే. సాయంత్రం వెళ్తే ఆయన కూర్చుని మాట్లాడుతూ ఉండగా, ఆయన కథలు రాసేవాళ్ళట, మ్యాగజైన్స్ కథలు రాసేవాడిని, అది ఇది అనుకుంటూ ఉండగా నేను ఇలా కథలు రాశాను, 16 ఏటైనా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది, విజయబాబురెడ్డి గారి దగ్గర చేసి అంటే నవల పట్టుకొచ్చాడు ఆయన. నేను విజయబాబురెడ్డి గారి విజయ మ్యాగజైన్లో నేను రాసిన నవల స్వర్గానికి ఎగిరిపోను, ఆయన లైబ్రరీలో దాచుకున్నారు. నేను రాసింది తెలుసుకుని మీ కథలు ఫాలో అయ్యేవాడిని, ఎందుకంటే నా కథలు పోటీ పంపిస్తుంటే నా కథలు రిజెక్ట్ అయ్యేవి, మీ కథకు ప్రైజులు వస్తుండేవి, ఎవడి కుర్రాడు ఇంతలా రాస్తున్నాడు అనుకుంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని, మీ వే ఆఫ్ రైటింగ్ చూస్తుండేవాడిని. నా నవల కూడా ఆయన దాచుకున్నాడు. అనుకుని మీలాంటి రైటర్ ఇండస్ట్రీలోకి రావాలని పిలిచారు. నాకు అప్పటికి ఇండస్ట్రీ మీద నాకు అసలు ఒపీనియన్ లేదు, ఇండస్ట్రీలోకి రావాలనుకోవట్లేదు. సో గుణశేఖర్ గారు లాంటి నాకు విపరీతంగా నచ్చింది. బెజవాడిని ఇంత అందంగా చూపించాడు ఆయన, ఆ సినిమాలో సాంగ్స్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, ఇంత మంచి డైరెక్టర్ నన్ను రమ్మంటున్నాడు అని మనిషి ఆశపడని దూగిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన సొగసు చూడతారు మా సినిమా చేసినప్పుడు అజయ్ శాంతి గారు అని ఆయన డైలాగ్ రైటర్, గుణశేఖర్ గారు మొత్తం స్క్రిప్ట్. బట్ ఏంటంటే ఆ స్క్రిప్ట్ డిస్కషన్స్ అంటే స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఈ సినిమాలో ఏం ఉండాలి ఏం ఉండకూడదు అనే స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్లో మార్పులు చేర్పులను నాతో డిస్కస్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు స్క్రిప్ట్ డాక్టర్ అంటారు, అది స్క్రిప్ట్ డాక్టర్నా కంపౌండర్నా వార్డ్ బాయ్నా నాకు తెలియదు, కానీ ఇప్పుడున్న ట్రెండ్ కదా సార్ అదే. సో దాని మీద నాకు అనిపించిన ఒపీనియన్స్ అన్ని చెప్తుండేవాడిని.
చెబుతూ ఉండగా ఆయనతో పాటు కలిసి సినిమాలు చూస్తుండడం వెళుతూ ఉండడం అన్నీ అయ్యింది. సో అయిపోయిన తర్వాత కొంచెం లెంగ్త్ అవుతుందేమో కానీ పర్లేదు సార్. సొగసు తర్వాత ఆయనకి అప్పట్లో కెమెరాలు కూడా అద్దెకు దొరికేవి కాదు. అబ్బా. ఆయన అవుట్డోర్ యూనిట్ నుంచి నైట్ మాత్రమే కెమెరా దొరికేది, నైట్ మాత్రమే షూటింగ్లు చేసేవాడు. ఆయన ఓన్ ప్రొడక్షన్ అది. గుణశేఖర్ గారు సొగసు మొత్తం నైట్ షూటింగ్లే, కెమెరా అద్దెకి ఇచ్చేవాళ్ళు కాదు. పొద్దునంతా 7-8 సినిమాలు షూటింగ్లు చేస్తుండే, కెమెరా అవైలబుల్ కాదు. అలా నైట్ షూటింగ్ చేసేవాడు ఆయన. అలా కష్టపడి ఆ సినిమా చేసి మంచి పేరు వచ్చింది. ఆ సినిమా ప్రమోషన్స్ నేను చేసి పెట్టా. ఆంధ్రజ్యోతి వీక్లీ లేదా ఫీచర్ పెట్టి సొగసు చీరలు అనేసి గిఫ్ట్లు ఇచ్చి ఇలాంటివన్నీ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ సినిమాకి మీరు రైటర్ అన్నారు. ఒక 2-3 సినిమాలు, కృష్ణ గారితో సినిమా, రమ్యకృష్ణ గారితో సినిమా ఆఫరు, సుమన్ గారితో సినిమా ఆఫరు, ఇలా 3 వచ్చాయి. వస్తుండగా ఒక 5 రోజుల పెళ్లి మీద ఆయన ఒక కథ రాశారు. కాదు 5 రోజుల పెళ్లి. దాని మీద రాజేంద్ర ప్రసాద్ గారి హీరో, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. కథ అయిపోతుంది. దాని గురించి దసరాకి అనౌన్స్మెంట్. నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తా మీ పేరు అన్నారు గుణశేఖర్ గారు. ఓ అన్న, అంటే నేను ఆఫీస్ జాబ్ చేస్తున్నా కదా అన్న, మీ ఎండి గారితో నేను మాట్లాడతాను గుణశేఖర్ గారు. ఈలోగా ఉండగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయనకి రామాయణం థాట్ వచ్చింది. బాలరామాయణం పిల్లలతో చేద్దామని. ఈ ఐడియా పక్కకు పెట్టేశారు. సరే ఓకే, నాకే నో ప్రాబ్లం సార్, రామాయణం పిల్లలతోనే నేను ఎక్సైట్ అయ్యాను. మా ఫాదర్ తోటరామారావు దగ్గర విపరీతమైన కలెక్షన్ ఉండేది రామాయణం. అంటే వాల్మీకి రామాయణం కాకుండా ఆధ్యాత్మ రామాయణం, విచిత్ర రామాయణం, రంగనాథ రామాయణం, తర్వాత ఉత్తర రామాయణం, ఇలాగ రకరకాల రామాయణాలు ఉండేవి. సంస్కృతం, తెలుగు వీటన్నిటి ఉండే. అవన్నీ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి అందులో చదివి అందులో ఘట్టాలు చెబుతూ ఆయనతో మాట్లాడుతూ, అంటే పిల్లలుగా చేసేటప్పుడు కొన్ని సీన్స్ నాకు అబ్జెక్షన్లుగా అనిపించాయి. ఇప్పుడు ఒక పెద్ద ఆర్టిస్టుల ముందు సీత అగ్నిప్రవేశం చేస్తే ఓకే, ఒక చిన్న పిల్లోడి ముందు ఇంకో చిన్న అమ్మాయిలు అగ్నిప్రవేశం చేస్తే అబ్జెక్షన్. అప్పుడు దాని మీద నాకు గుణశేఖర్ గారు ఏం చెప్పారో నాకు బాగా గుర్తు. ఆ సినిమాలో ఉందో లేదో నాకు గుర్తు లేదని క్షమించాలి. అలా చూస్తూ ఉన్నాడు, ఒక ఫ్లేమ్ కనపడుతూ ఉంది. ఆ ఫ్లేమ్ ఈ కుర్రాడి కళ్ళల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ ఫ్లేమ్ ఈవిడ సీతాదేవిని నుదుటిన బొట్టుగా మారింది. వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారు. ఇంతే. అంటే అగ్నిప్రవేశం జరిగిపోయిన షాట్ ఇలా తీద్దాం, పిల్లల మీద అలా వద్దు అనేసి ఆయన నాకు చెప్పారు. అది షాట్ ఉందో లేదో తెలియదు. అంటే ఒక షాట్ గురించి ఎంత సెన్సిబుల్గా ఆలోచిస్తానికి ఇంకో ఎగ్జాంపుల్, రుద్రమదేవి సినిమాలో ఆ అమ్మాయి తన ఆడపిల్లని తెలుసుకుంటుంది. ఎలాగంటే మెచ్యూర్ అవుతుంది. మేమిద్దరం 3-4 రోజులు షూటింగ్ చేసినప్పుడు డిస్కస్ చేసాం. ఇది చాలా సెన్సిబుల్ సీన్. ఒక ఆడపిల్ల మెచ్యూర్ అయింది, ఆన్ స్క్రీన్ చెప్పాలి అంటే బ్లడ్ చూపించాలి. బ్లడ్ చూపించినప్పుడు ఎట్లాగా, ఇది కావునా కాదా, అంటే ఆయనకి 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు, చాలా సెన్సిబుల్గా ఉంటారు. కానీ కథలో చాలా కీలకమైన ఘట్టం. ఆ అమ్మాయికి తెలియాలి, కథను మలుపు చెప్పాలి. ఆలోచించి అది అసభ్యత లేకుండా ఎలా చేయాలని అంత ఆలోచించి చేశాడు ఆయన. సో ఇంత సెన్సిబుల్గా ఆలోచిస్తాడు. అందువల్ల ఆయన సెన్సిబుల్గా ఆలోచించడం వల్ల నేను ఆయనతో ఎక్కువ కాలం ట్రావెల్ కాగలిగాను. ఆ తర్వాత రామాయణం తర్వాత చూడాలనుంది. సార్ రామాయణం దగ్గర ఎన్టీఆర్ను కూడా మీరే చూశారు కదా? అదే, అంటే నేను చూడడం అనేది కోఇన్సిడెంటల్. అది అదే జరిగింది అంతే. అంటే నేను దిల్షుక్ నగర్లో ఉండేవాడిని. వెళ్తుండగా రవీంద్ర భారతి దగ్గర సిగ్నల్స్ పడ్డాయి. ఇలా పక్కకు తిరిగి చూస్తే బ్యానర్ మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శనని. నేను లోపల కూడా వెళ్ళా. అక్కడ ముందు వెళ్తే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ పక్కన టెలిఫోన్ బూత్ ఉండేది, పబ్లిక్ టెలిఫోన్ బూత్. అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాను గుణశేఖర్ గారికి. సార్ ఇక్కడ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారు మనవడు హరికృష్ణ గారు అబ్బాయి లోపల డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో వేస్తున్నాడు. మనకి ఎన్టీఆర్ అంటే పెద్ద ఆయన గుర్తొస్తాడు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే కుర్రాన్ని పెడితే ఇంక తిరుగులేదు మనకి. పైగా డ్యాన్సర్ కాబట్టి మంచి ఎక్స్ప్రెషన్స్ వస్తాయి, మీరు ఒకసారి చూడండి సార్ అంటే ఆయన ఎంఎస్ రెడ్డి గారు వచ్చి చూసి ఫైనలైజ్ చేసుకుని అక్కడి నుంచి వర్క్ షాప్ నడిచింది. అది అలా బాలరామాయణంలోకి ఎన్టీఆర్ గారు వచ్చారు. అంటే నేను చూడకపోయినా ఆయన వచ్చి ఉండేవాళ్ళు. ఎందుకంటే అంతమంది బ్రహ్మశివసామిత్ర చేశారు ఆయన. ఇంకోటి ఏంటిది భక్తద్రోవ మార్కండే, అలాంటిది ఏదో ఒక సీరియల్ చేశారు ఆయన, భక్త మార్కండే ఏదో. ఇది ఇమీడియట్గా అయిపోయింది, మీరు రైటర్ కాబట్టి ఇమీడియట్గా అయిపోయింది. అంటే నేను కోఇన్సిడెంటల్, నాకు రాముడు దొరికాడు. సార్ చూడాలన్నది ఏంటి సార్ కాంట్రిబ్యూషన్? చూడాలన్నది ఆయనతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడం. చిరంజీవి గారు ఎలా ఉండేవాళ్ళు సార్ అప్పుడు ఆ టైం? చిరంజీవి గారితో నాకు పరిచయం ఏం లేదు. అంటే పరిచయం అంటే జర్నలిస్ట్గా పరిచయం, నేను ఎప్పుడు ఆయనతో రైటర్గా డిస్కస్ చేసింది లేదు. ఎప్పుడు ఆయన కూడా సిట్టింగ్లో కూర్చుంటారండి కదా సార్ చిరంజీవి గారు కూడా? అంటే అది నా వరకు రావు కానీ మామూలుగా వీళ్ళతో ప్రచుర భద్రరావు గారితో కానీ సత్యానంద్ గారు వాళ్ళతో సిట్టింగ్లో కూర్చుంటాడు అని తెలిసింది. అవునండి. అంటే ఆయనతో పాటు మీరు చేయలేదు వర్క్? లేదు, చిరంజీవి గారితో ఎప్పుడు కూర్చోలేదు. తర్వాత ఇది సార్ మన బాపినేడు గారు కదా, విజయ్ బాపినేడు గారు, ఆయన త్రూ ఇండస్ట్రీకి రావటం. అంటే ఆయన మాది గోదావరి జిల్లా. సో మా గోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే కేకేసి కూడెట్టినోడు బాపినేడు.
సో అది బాపినీడు అని ఏకవచనం అన్నాను కానీ ఆయన విజయ బాపినీడు చౌదరి గారు నా 20 ఏళ్ల వయసులో ఆయన నన్ను మద్రాసు పిలిపించి నా చేత ఇటు మీడియాలో కానివ్వండి అటు సినిమా రంగంలో కానివ్వండి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన విజయ బాపినీడు గారు. సో ఆయన నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. ఆయన సినిమాలకి ఏం చేశారు సార్? చేశారా లేకపోతే కాదు, అంటే యాక్చువల్గా ఏంటంటే మీకు ఇందా చెప్పినట్టు నా 16వ ఏట నా ఫస్ట్ స్టోరీ పబ్లిష్ అయింది విపంచన పెన్ నేమ్తో. 83 నుంచి 87 వరకు కొన్ని వందల కథలు రాశాను. విజయ బాపినీడు గారికి బొమ్మరిలని పిల్లల పత్రికతో పాటు విజయ అని ఒక మ్యాగజైన్ ఉండేది, మంత్లీ మ్యాగజైన్. అందులో ప్రతి నెల నా కథలు వచ్చేవి. వస్తూ ఉంటే జై గారు, బిఏ రాజు గారు వైఫ్ విజయ అప్పుడు బాపినీడు గారి దగ్గర పనిచేసేవాళ్ళు. నాకు పెళ్ళాం కావాలి సినిమా కోఆర్డినేటర్గా పనిచేశారు ఆవిడ. ఆ టైంలో బాపినీడు గారు అడిగారంటే ఎవడి విపంచి ప్రతి నెల ఈ కుర్రాడు కథలు ఎందుకు, ఇతని కథలు ఎందుకు వస్తాయని. అంటే గుడిలో ఉంటాడు కుర్రాడు బాగా రాస్తాడు కథలు అని జై గారు చెప్పారట. అయితే ఒకసారి పిలిపించండి అన్నారు. తర్వాత అనురాధ సర్రాజు గారు అని ఒక ఆవిడ, అంటే ఈవిడేమో సినిమాల్లో ఉండేవాళ్ళు జై గారు, అనురాధ సర్రాజు అనే ఆవిడేమో ఈ మ్యాగజైన్ చూసేవాళ్ళు. ప్రసన్న కుమార్ సర్రాజు గారు ఒక రైటరు, మ్యూజిక్ డైరెక్టరు, ఆయన మిస్సెస్ ఆవిడ. భద్రం కొడుకు కొన్ని సినిమాలు కూడా ఆవిడ యాక్ట్ చేశారు. సో ఆవిడ ఏం చేసినట్టు ఒకరోజు లెటర్ రాశారు. నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాసి హాలిడేస్లో ఉన్నా, బాపినీడు గారు మిమ్మల్ని నవల రాసి పంపించమన్నారు. ఏవో నవల రాయమన్నారు అనుకుని మనం కథలు రాసామని అంత నవలు రాయాల, అందుకని వదిలేసాం. మళ్ళీ ఉత్తరం వచ్చింది, బాపినీడు గారు రాసి పంపించమన్నారు. 87 జూన్ 14వ తేదీ రాత్రి నైట్ 9 గంటలకు ఎప్పుడో కూర్చుని మొదలుపెట్టి తెల్లారుజాము 6 గంటలకు నవలు రాశాను. స్వర్గానికి ఎగిరిపోను, ఒక జర్మనీ బ్యాక్డ్రాప్లో వచ్చిన నవల. కొనసాగర్ గారు చూపించింది అది అక్కడ ఆయన దాచుకున్న నవల అది లైబ్రరీలో. సో ఆ నవల తీసుకెళ్ళి పంపించా బాపినీడు గారికి. పంపించారు, మెడ్రాస్ రండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత బాపినీడు గారి దగ్గరికి తెలిసింది ఏంటంటే ఆయన చిరంజీవి గారితో సినిమా ప్లాన్ చేస్తూ కథ కోసం చూస్తున్నారు. నేనేదో కథ రాసి పంపిస్తానేమో అనుకున్నారు. నాకు సినిమా అన్న ఐడియా లేదు. నేను ఒక జర్మనీ బ్యాక్డ్రాప్లో రాసిన నవల సినిమాకు పనికొచ్చేది కాదు. అందువల్ల అది నవలగా పబ్లిష్ అయింది నవంబర్ 1987 విజయ్లో. ఆయన ఏమి ఇలా లేదు, మీరు మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారంటే నేను 4 ఖర్చుకున్నా. వాళ్ళ చిరంజీవి గారి సినిమాకి మనం కథ మిస్ అయిపోయాం అనుకుని. అప్పుడు ఆయన తమిళంలో విజయకాంత్ గారు యాక్ట్ చేసిన ఒక సినిమా కొని ఆ తెలుగులో ఖైదీ నెంబర్ 786 సినిమా కింద ప్లాన్ చేశారు. సత్యమూర్తి గారు రైటరు, ఇంకొక రైటర్ కాశీ విశ్వనాథ్ గారు కూడా కంట్రిబ్యూట్ చేసినట్టున్నారు. ఆ సినిమా ముందు ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడే చిరంజీవి గారు ఫస్ట్ టైం బాపినీడు గారు నేను చూడడం, ఆయన విజయ బాపినీడు గారు ఆఫీస్కి వచ్చినప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ టైం చూశాను చాలా దగ్గరగా. అంటే మీ అంత దగ్గర కూర్చుని ఇక్కడ టేబుల్ దగ్గర కూర్చున్నా, చిరంజీవి గారు నా ముందు అలా వెళ్తున్నారు, అలా షాకే చూస్తూ ఉన్నా. అది ఆ తర్వాత చిరంజీవి గారి మీద బుక్ వచ్చింది. చిరంజీవి గారి ప్రశ్నల మీద చిలిపి ప్రశ్న, బరువు ప్రశ్న, తేలిక ప్రశ్న, చెత్త ప్రశ్న అని ఆయన బర్త్డే గిఫ్ట్ కింద బుక్ పబ్లిష్ చేశారు. ఫ్యాన్స్ దగ్గర ఎప్పటికీ ఉండి ఉంటుంది. ఒక నైట్ అంతా కూర్చుని ఆ బుక్ వర్క్ చేశాను నేను. ఆయన రైటర్ బాబురావు గారు, ఇంకొంతమంది చాలా మంది ఉన్నారు. రోజు నైట్ కొంతమంది పేర్లు కూడా తెలియవు నాకు. కూర్చొని చేసాం వర్క్. సూపర్. హరీష్ శంకర్ గారితో ఏంటి సార్, ఏ సినిమాలకు వర్క్ చేశారు? అంటే హరీష్ శంకర్ గారితో నాకేంటంటే మెహర్ రమేష్ గారి దగ్గర పరిచయం. యాక్చువల్గా కంత్రి సినిమా సిట్టింగ్స్కి ఆయన కూడా వచ్చారు, ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు. హరీష్ శంకర్ గారు. సో హరీష్ శంకర్ గారితో పాటు మెహర్ రమేష్ గారు, హరీష్ శంకర్ గారు, నేను అందరం శ్రీశైలం వెళ్ళాం. అక్కడ డిస్కషన్స్ అవి చేసాం. సో ఆయన నేను పంచి కట్టుకుని భ్రమరాంబ క్యాంపవారి ముందు సప్సతి పాలన అవి చూస్తుంటే ముందు ఆయన షాక్ అయ్యాడు. ఏంటిది అనుకుంటూ, సరే మీరు డిస్కషన్కి వస్తావా అది ఇది అని అడిగాడు. వస్తే ఎంత తీసుకుంటావు ఇలాంటివన్నీ. ఆయన నా మీద మంచి పాజిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఏమైంది అంటే ఏంటి, నేను గుణశేఖర్ గారి దగ్గర, పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసిన ఈ 2 పేర్లు చాలు, ఇండస్ట్రీలో ఎక్కడికైనా వెళ్ళిపోతావు అనుకుంటూ మాట్లాడేవాడు. అంటూ చింతకాయల రవి కూడా ఆయన వర్క్ చేశారు. కోన వెంకట గారిది కథ, నేను హరీష్ శంకర్ గారు స్క్రిప్ట్ అసోసియేట్స్గా మా ఇద్దరు పేర్లు ఉంటాయి. సో మా ఇద్దరు కంట్రిబ్యూషన్ ఉంటుంది సీన్స్లో కానీ డైలాగ్స్లో కానీ. అప్పుడు బాగా మేము చాలా క్లోజ్ అయ్యాం. క్లోజ్ అంటే బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం, టైం స్పెండ్ చేయడం. ఆయనకు ఒక బైక్ ఉండేది, ఆయన మియాపూర్లో ఉండేవాడు, నేను కుక్కట్పల్లిలో ఉండేవాడు. ఆయన లేట్ టైము 1 గంట 2 గంటలకి నన్ను బైక్ మీద మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆయన వెళ్ళేవాడు మియాపూర్. ఎప్పుడు సార్ ఇది టైము? ఇది 2008, 7-8 టైంలో. సో ఒక రోజు నైట్ 2 గంటలకి హైటెక్ రైల్వే స్టేషన్ ఉంది కదా, అక్కడ ఆయన బైక్ చెడిపోయింది. ఎర్లీ మార్నింగ్ 2-2:30 అయిపోయి ఉంటుంది. కనుచూపు మేరలో ఎవడు మనిషి లేడు. అప్పటికి మనకు ఓవర్లో వాళ్ళు లేవు కదా. సరే ఆయన హరీష్ గారి టెన్షన్ ఏంటంటే నన్ను ఇంటికే పంపించాలి అని ఎవడో వెళ్తుంటే ఆపి
ముందు నన్ను మా ఇంటికి కొంచెం బ్రదర్ రిక్వెస్ట్ చేసి ఆయన ఇంటి దగ్గర నన్ను దింపేసి ఆయన ఆ తర్వాత ఏ మెకానిక్ దగ్గరికి వెళ్ళాడో బండి ఈడ్చుకుంటూ వెళ్ళాడో నాకు తెలియదు కానీ మళ్ళీ ఒక 7 గంటలకు ఫోన్ చేశాడు ఎర్లీ మార్నింగ్, ఆ ప్రసాద్ గారు మీరు ఇంటికి సేఫ్గా రీచ్ అయ్యారా లేదా అని. అంత కన్సర్న్ ఉండేది, బాగా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఆయన. ఉండి ఒకరోజు జగన్ గారి ఆఫీస్లో ఒక కథ చెప్పాడు ఆయన. ఆ కథే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. అప్పుడు డైరెక్టర్ రాలేదండి, షాక్ అయిపోయింది. రెండో సినిమా ట్రైల్స్లో ఉన్నాడు ఆయన, మిరపకాయ కంటే మధ్య షాక్కి మిరపకాయ మధ్యలో. సో కథ చెప్పాడు, అదే సుబ్రహ్మణ్యం సేల్. తర్వాత ఏంటి అంటే చింతకాయ రవి అప్పుడు కూడా ఆయన ఒక ఐడియా చెప్తుండేవాడు, రొమాంటిక్ ఋషి అని. రొమాంటిక్ ఋషి టైటిల్. ఓకే. ఆ రొమాంటిక్ ఋషి మిరపకాయ. అది పవన్ కళ్యాణ్ గారితో చేయాలని ఆయన కోరిక. ఒక కాలేజీ లెక్చరర్ కాలేజీకి వస్తాడు, ఒక కేరళలో ఒక అమ్మాయి, ఇలాంటిదంతా చెప్తూ ఉండేవాడు ఆయన. సో దాని గురించి ఊరికే సరదాగా మాట్లాడుకుంటాడు హరీష్ శంకర్ గారు నేను అంతా మాట్లాడుకుంటున్న తర్వాత రొమాంటిక్ ఋషి మెటీరియలైజ్ ఆయన అయ్యింది మిరపకాయ పేరుతో రవితేజ గారు. ఆయన ఒకరోజు అక్కడ ఫోన్ చేశారు, ప్రసాద్ గారు మన సినిమా ఓకే అయిపోయింది రవితేజ గారితో, మీరు రండి ఆఫీస్కి మనం కూర్చుందాం వర్క్ చేద్దాం అని. నేను అప్పటికి సిక్ అయి ఉన్నాను. నేను ఇలా సిక్ అయి ఉన్నాను సార్ అన్న అంటే ఆయన ఒకసారి షాక్ అయ్యి అవును అరే ఎలా జరిగింది అన్నాడు. అంటే ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏం చెప్పాలంటే ఆ రొమాంటిక్ ఋషి అనేది, ఆ ఋషి అనే టైటిల్ వేరే డైరెక్టర్ తీస్తూ పేరు అడిగాడు టైటిల్ ఇమ్మని హరిశంకర్ గారిని. నాకు అమౌంట్ ఇస్తే ఇస్తా అన్నాడు. అంటే వాళ్ళు షాక్ అయ్యారు, ఏంటి డైరెక్టర్ ఫ్రెండ్లీగా ఇవ్వాలి కదా టైటిల్, దీన్ని డబ్బులు అడుగుతున్నాడు ఏంటి, ఇంత మనీ మైండెడ్ హరిశంకర్ అనుకున్నారు. ఆయన ఉద్దేశం అది కాదు, నేను అప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నాను, సో ఆ ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుందని చెప్పి ఆ టైటిల్ అమ్మగా వచ్చిన డబ్బులు నాకు ఇవ్వద్దు, ఇలా ప్రసాద్ గారు ఉంటారు ఆయన అకౌంట్లో వేసేయండి అని పంపించారు. ఇలా హరిశంకర్ కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా నాకు సపోర్ట్ చేశారు. రొమాంటిక్ ఋషి అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తర్వాత గబ్బర్ సింగ్ అప్పుడు కూడా ఆయన ఫోన్ చేశారు, నాకు అప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్ రికవర్ అవుతుంది, టెన్షన్ పడదు ప్రసాద్ గారు నెక్స్ట్ సినిమా చేద్దాం మీరు ఆలోచించవద్దు, హ్యాపీగా అయిపోయినాను. అంటే అప్పుడు కేవు కేక షూటింగ్ చేస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్లో. సరే నేను కలవడానికి వెళ్ళా, మీరు ఎందుకు వచ్చారు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుని మీరు ఎందుకు వచ్చారు లొకేషన్కి ఎందుకు వచ్చారు అని ఆమె సీరియస్ అయ్యాడు. అంటే నేను బయట తిరగకూడదు, బట్ హరీష్ మనం తర్వాత పని అయిపోయింది వర్క్ ఎత్తుక్కోవాలి కదా, మరి ఆయన పిలిచిన తర్వాత ఆయన ఇంటి దగ్గర ఫోన్ చేసి పంపిస్తాడు కాదు కదా, మన వెళ్ళి కలవాలని తెలిసిందే కదా. ఆ తర్వాత ఆయనతో కలిసి రామయ్య వస్తావయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేలు సినిమాలు చేశాను. తర్వాత దాగుడు మూతలని స్క్రిప్ట్ చేశాం. మన ఉస్తాద్ భగత్ సింగ్ ముందు కూడా ఒక రీమేక్ ఏదో చేయబోతున్నాం ప్రసాద్ గారు చేద్దాం మనం అన్నాడు ఆయన. ఆ టైంలో ఆయన ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ కూడా ప్లాన్ చేశాడు, ఒక కొత్తగా, అది నేను ఇప్పుడు చెప్పలేను, అది మెటీరియలైజ్ కాలేదు కానీ తేరీ సినిమా కదా సార్ ఉస్తాద్ భగత్ సింగ్, అది నాకు తెలీదు. ఇది వదిలేయండి, ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నాడు కథల్లో, దాని గురించి చేద్దామని ఆయన పిలిచాడు 2022 ఎప్పుడో, బట్ మెటీరియలైజ్ కాల. అది సార్ ఇంత బాగున్న వాళ్ళు అప్పుడప్పుడు మీ మధ్య క్లాష్లు వస్తూ ఉంటాయి, రామయ్య వస్తావయ్య టైంలో కానీ క్లాష్లు ఏం కాదండి. ఇప్పుడు హరీష్ శంకర్ గారు చాలా ఓపెన్గా ఉంటాడు ఆయన, కథ పరంగానే అంత క్లాషెస్, కథ పరంగా ఇది బాగుంది బాగోలేదు మేము చెప్తాం, ఆయన అంతే గట్టిగా చెప్తాడు. ఆ మేరకు డిస్కషన్స్ తప్పితే క్రియేటివ్ డిఫరెన్సెస్లో తప్పితే పర్సనల్గా ఏ ఇష్యూ లేదు హరీష్ శంకర్ గారితో. అంటే ఆయన స్క్రిప్ట్ పేపర్ కూడా కింద పడడం ఆయన నచ్చదు, ఒక కుర్చీ వేసి స్క్రిప్ట్ దాని మీద పెట్టిస్తాడు, మేము రాసే పేపర్ని అంత గౌరవిస్తాడు, అంత రెస్పెక్ట్ ఇస్తాడు స్క్రిప్ట్కి ఆయన. అది రామయ్య వస్తావా చెప్పేశారంట కదా సార్ మీరు? అదే ఫస్ట్ నేరేషన్ కానీ చెప్పాను, సెకండ్ హాఫ్ ఏమీ లేదు సినిమా అని, దానికి కొంచెం కోపం వచ్చింది హరీష్ శంకర్ గారికి, ఇంకో రైటర్ సతీష్ వేగేసిన గారి రైటర్కి కోపం వచ్చింది. అంటే ఎన్టీఆర్కి నచ్చిన కథ దిల్ రాజు గారి జడ్జిమెంట్ తప్పు పడతావా అని మాట్లాడారు. బట్ నాతో పాటు రమేష్ రెడ్డి గారిని ఒక రైటర్ ఉంటారు, ఆయన నేనే అదే చెప్తున్నాను బాబు వినిపించుకోవట్లేదు నాయన అన్నాడు. అది జరిగింది. సూపర్ సార్. సార్ ఇంత జర్నీలో ఎప్పుడన్నా రాజమౌళి గారితో వర్క్ చేసే అవకాశం కలిగిందా? లేదు, ఎప్పుడు రాలా. అంటే ఆయనతో పాటు కొన్ని ఫంక్షన్లో పార్టిసిపేట్ చేసి నేనంటే పనిచేసే సినిమాలకు ఆయన రావడం, ఆ సినిమా తాలూకు ఆడియో క్యాసెట్ షీల్డ్ ఇవ్వడం లాంటివి జరిగాయి తప్పితే ఎప్పుడు ఆయనతో కలిసి పనిచేయాలి. బట్ ఎన్టీఆర్ గారితో కంత్రీ చేసేటప్పుడు దాని ముందు యమదొంగ సినిమా షూటింగ్ జరుగుతుండేది. సో ఎక్కువగా ఎన్టీఆర్ గారు యమదొంగ షూటింగ్ రమ్మనేవాడు నన్ను, మెహరమేష్ గారు నన్ను. సో అప్పుడు బాగా కలుస్తుండేవాళ్ళం రాజమౌళి గారితో. అది ఆ పరిచయం తప్పితే ఎప్పుడు ఆయనతో పని చేయలేదు. బహుశా పని చేసే అవకాశం వస్తుందని కూడా నేను అనుకోను. అంటే ఆయనకి రెగ్యులర్ టీం ఉంటారు, సో అందువల్ల ఆ టీంతోనే కంటిన్యూ అవుతారు. డైరెక్టర్ వాళ్ళకి సింక్ అయ్యే టీంతోనే పని చేస్తారు కదా, అందుకని. సార్ రాణా గారితో రాణా గారికి మీరు ఒక కథ చెప్పారట, పెద్ద పాన్ ఇండియా కథ. అవును. అది ఎందుకు మెటీరియలైజ్ కాలేదు? నా కథలకి ప్రాబ్లం ఏంటి అంటే నేను రాసిన కథలు హీరోల్ని ఇమ్మీడియట్గా ఓకే అంటారు. ఓకే అండి రాణా గారు ఓకే అన్నారు. ఆయన
తన పర్సనల్ లెటర్ హెడ్ మీద అగ్రిమెంట్ చేసి తన పర్సనల్ నుంచి ఒక అడ్వాన్స్ ఇచ్చారు, అగ్రిమెంట్ చేశారు. నేను చెప్పిన కథకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు, అగ్రిమెంట్ కూడా చేశారు. అలాగే హీరో రామ్ గారికి కథ చెప్పాను, ఆయన ఓకే చేశారు. కళ్యాణ్ రామ్ గారు 2 సార్లు నేను కథ చెప్పాను, 2 కథలు ఓకే చేశారు. కానీ మెటీరియలైజేటర్కి వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అంటే డైరెక్టర్ దొరకడు. అంటే డైరెక్టర్ ఎందుకు దొరకదు? నేనే రైటర్ కమ్ డైరెక్టర్ అయితే మెటీరియలైజ్ అయ్యి ఉండేదేమో. నేను డైరెక్షన్ ఛాన్స్ ప్రయత్నించాల, నేను ప్రయత్నించినా ఇస్తారో లేదో అది వేరే విషయం. కానీ ముందు ఏంటి అంటే డైరెక్టర్లు వేరే వాళ్ళ కథలు చేయడానికి ఇష్టపడరు, వాళ్ళ కథలే ఎక్కించడానికి ప్రయత్నిస్తారు. అందువల్ల ఏంటంటే కళ్యాణ్ రామ్ గారికి ఫస్ట్ ఆయన ఒక డైరెక్టర్ దగ్గరికి పంపించారు. ఆ డైరెక్టర్ కథ విని ఆయన కళ్యాణ్ రామ్ గారికి బాగుందనో బాగోలేదని ఏమీ చెప్పాల. కళ్యాణ్ రామ్ గారు ఫోన్ చేసి నన్ను అడగాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ ఉన్నాడు. దాని మీద కళ్యాణ్ రామ్ గారు కొంచెం వాళ్ళ తరపు మనుషులు ఎవరో ఫీల్ అయినట్టున్నారు, అందువల్ల జరగల. అది ఇంకో డైరెక్టర్ దగ్గరికి పంపించారు కళ్యాణ్ రామ్ గారు. ఎలాగైనా కథ చేయాలి. ఆయన అసలు ఎన్నాళ్ళు ఏమైపోయారు మీరు, నాకు పటాస్ తర్వాత మంచి అంత ఎంటర్టైన్మెంట్ కథ చెప్పారని ఫీల్ అయ్యారని కళ్యాణ్ రామ్ గారు. ఆ డైరెక్టర్ దగ్గర పంపిస్తే ఆ డైరెక్టర్ ఏమో తనేదో కథ అనుకుంటున్నాడు, ఆ కథని సినిమా చేయాలని అనుకున్నాడు. తీరా కథతో సినిమా తీసాడు, సినిమా డిజాస్టర్, అది వేరే విషయం. సో అలా అయింది. ఇంకోసారి ఇంకో కథకి ఏంటి అంటే నా కథను లేపేసి ఆల్రెడీ తెలుగులో అప్పటికే ఇంకో సినిమా షూటింగ్లో ఉంది. కళ్యాణ్ రావు గారు దగ్గరికి వెళ్తే ప్రసాద్ గారు నాకు చెప్తున్నారు మీ కథ సినిమా వస్తుందని, నాకు టైం ఇవ్వండి, ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి, అది చూసి అప్పుడు చేద్దామని. ఈలోగా ఆ ప్రొడ్యూసర్ వేరే ప్రాజెక్ట్ తీసుకెళ్ళడం, కళ్యాణ్ రామ్ గారు సినిమా చేసిన అయిపోయింది. రామ్ గారికి 2 కథలు చెప్పారు. ఒక కథ డైరెక్టర్ కాకుండా అలా మిస్ అయింది, ఇంకో కథ ఆయన చేద్దామన్నారు. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ ఆ కథ అవుట్డేటెడ్ అని నేను ఫీల్ అవుతాను. సో ఇలాగా రాణా గారి విషయానికి వస్తే అది ఎవరు డైరెక్ట్ చేయాలని చివరికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ చేద్దామని అనుకున్నారు. చాలా పెద్ద భారీ స్పాన్ ఉన్న కథ, అంటే ఒక 200-300 కోట్ల ప్రాజెక్ట్ అది. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ అండి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్. ఆయన డైరెక్షన్ చేద్దాం, ఆయన డైరెక్షన్లో చేద్దామని రాణా గారు ఆయన్ని ఫైనలైజ్ చేశారు. అంటే బాహుబలి 2లో కానీ వీటిలో ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. ఓన్లీ డ్యాన్స్ సీక్వెన్సే కాదు, యాక్షన్ సీక్వెన్స్లో వాటిలో షూటింగ్ స్పాట్లో ఆయన ఉండడం. డాన్స్ మాస్టర్ ఆయన ఎందుకుంటారు సార్? అంటే ఆయనకు ఉండే పోచర్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుందట. సో అందువల్ల ప్రేమ్ రక్షిత్ మాస్టారు బాగా డైరెక్ట్ చేస్తాను నమ్మకంతో రాణా గారు ఆయనకి ప్రాజెక్ట్ చెప్పిన తర్వాత ఈలోగా హిరణ్య అనే ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. అది గుణశేఖర్ గారు డైరెక్టర్, దానికి నేను వర్క్ చేశాను. సో రాణా గారు ఏమన్నారంటే హిరణ్య తర్వాత చేద్దామని అన్నారు, బట్ హిరణ్య కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మరి ఇప్పుడు ఐడియా చేస్తారో చేయరో నాకు తెలియదు. నేనైతే ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన చేయరంటే ఆయన నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసి వేరే హీరోకి చెప్దామని అనుకుంటున్నాను. అది ఎందుకంటే చాలా మంచి స్క్రిప్ట్, అది చాలా మంచి స్పాన్ ఉంది. అంటే ప్రతిసారి అద్భుతమైన ఐడియాలు రావు కదా, ఎప్పుడో ఒకసారి వస్తాయి, అలా స్ట్రక్ అయిపోతే తెలియదు కదా. అందుకని సార్ మీరు ఎందుకు అనుకోలేదు కథ ఇంత మంచి కథలు ఇస్తా డైరెక్షన్ చేద్దామని ఆలోచన ఎందుకు రాలే? అంటే ఏంటంటే ముందు రైటర్గా పేరు తెచ్చుకున్నాక డైరెక్టర్ అవుదాం ఉద్దేశంతో ఉన్నాను. డైరెక్టర్ అయినా కూడా ఏంటంటే నేను చాలా కంపాక్ట్ బడ్జెట్తో సినిమా చేద్దామని నా ఉద్దేశం. అంటే ఒక 2 కోట్ల నుంచి ఒక 5-6 కోట్ల మధ్యలో ఐడియాస్, అలాంటి స్క్రిప్టులు చేయాలని ఆలోచన. పెద్ద కమర్షియల్ సినిమాలు చేయాలంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఉండాలి అనేది నా ఉద్దేశం. తర్వాత ఏంటంటే హీరోని హ్యాండిల్ చేయడం, ప్రొడక్షన్ని బాగా చూడడం అనేది. అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు రైటర్గా కంటెంట్ బేస్డ్ సినిమాలు డైరెక్ట్ చేయడం వేరు, కమర్షియల్ సినిమాలో రైటర్ చేయడం కరెక్ట్ కాదని నా పర్సనల్ ఫీలింగ్. అది ఓకే సార్. ఇప్పుడున్న రైటర్స్ 90% రైటర్స్ అంతా డైరెక్టర్సే అవుతున్నారు. త్రివిక్రమ్ గారు కానీ అనిల్ రావుపూడి కానీ వాళ్ళే సొంత కథలు రాసుకుంటున్నారు, వాళ్ళే డైరెక్షన్ చేసుకుంటున్నారు. అట్లా ఎందుకు ఆలోచన ఇప్పటికి అయిపోయేవాళ్ళు కదా అనేది నా ఉద్దేశం సార్. అంటే మేబీ ఒక 2010లో అయితే అయి ఉండేదేమో. అప్పట్లో నా హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వడం వల్ల నేను కొంచెం తడపడాయించాను. ఆ తర్వాత ఏంటి అంటే ముందు రైటర్గా నాకు పేరు వచ్చాక డైరెక్టర్గా నేను ప్రయత్నిస్తే బెటర్, కానీ ఇంకా రైటర్గా నాకు కావాల్సినంత పేరు రాలేదని నా పర్సనల్ ఫీలింగ్. సార్ సింగిల్ కార్డ్ కథ తోట ప్రసాద్ అని పడిన సినిమాలు ఏంటి ఉన్నాయి సార్? నేను చాలా సినిమాలకి గోస్ట్ రైటర్గా పనిచేశాను, ఒకటి పేరేలా. 1-2 సినిమాలు నా పేరు వెళ్ళిందని నేను ఫీల్ అయ్యా, కానీ మిగిలిన వాటికి నేను పెద్ద పట్టించుకోలేదు, ఇట్స్ ఓకే అనుకున్నాను. కొన్నిటికి స్క్రిప్ట్ అసోసియేట్ అని పేర్లు వేశారు, ఆ తర్వాత కొన్నిటికి స్క్రీన్ ప్లే వేశారు, కొన్ని డైలాగ్స్ అని వేశారు. ఇక్కడ ఏమవుతుంది అంటే నాతో పాటు ఇంకొకళ్ళిద్దరు పేర్లు షేర్ చేస్తూ ఉంటారు. ఒక రైటర్గా నేను నా తోటి రైటర్లను గౌరవించాలి. నేను ఒక గుర్తింపు కోసం, క్రెడిట్ కోసం ఎలా తాపత్రయపడతాను, వాళ్ళు కూడా అదే కదా తాపత్రయపడేది. నేనేంటి అంటే ఇంకా నాది వేరే రైటర్లు కంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళ పేర్లు వేయమని నేనే డైరెక్టర్లు అడిగిన సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు వరుడు సినిమా నేను డైలాగ్ రైటర్ని. ఆ సినిమాలో ఒండ్రమట్ల నాగరాజు అని ఒక రైటరు ఒక సామెతల సీన్ రాశాడు.
ఓకే. ఒక నైట్ పెళ్ళోళ్ళందరూ కూర్చుంటే సామెతలతో మాట్లాడుకుంటుంటారు. ఆ ఐడియా రాసింది అతను. అందుకని మీరు ఆ సినిమా రోలింగ్ టైటిల్ చూస్తే ఒండ్రమట్ల నాగరాజు సామెతల సీను అని పేరు కూడా చేయించారు ఓకే. గుణశేఖర్ గారు. ఓకే. అలాగే ఇప్పుడు రుద్రమదేవి ఉంది, దానికి కథ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, మొత్తం కంట్రిబ్యూషన్ నాదే. పరుచూరి బ్రదర్స్ గౌరవప్రదంగా మా స్క్రిప్ట్ని పర్యవేక్షించారు. తర్వాత నేను తెలుగులో రాసిన డైలాగ్ని రాజసింహ అనే రైటర్ కొంత తెలంగాణలో మార్చి, ఆయనతో పాటు బలగం డైరెక్టర్ వేణు గారు, తర్వాత బిత్తిరి సత్య అనే ఆయన, వీళ్ళందరి కంట్రిబ్యూషన్తో గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ గారు డైలాగ్స్ రాశారు. సో మీకు టైటిల్స్లో రాజహంస, గోన గన్నారెడ్డి సీన్స్ అని ఉంటుంది, ఇలా స్పెసిఫిక్గా ఇచ్చారు. ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఇప్పుడు నేను ఏం కంట్రిబ్యూట్ చేశా అనేది ఆ సినిమా వరకు తెలుస్తుంది. ఇప్పుడు నా పేరు వేసినా వేయకపోయినా ఆ డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, కొంతమంది ఆర్టిస్టులకి తోటప్రసాద్ ఇది రాశాడని తెలుస్తుంది. మీడియాలో కొంతమంది తెలియచ్చు, తెలియకపోవచ్చు, ప్రజలకైతే అసలు తెలియదు. ఇప్పుడు నా కొన్ని పాపులర్ డైలాగ్స్ ఉంటాయి. రుద్రమదేవిలో ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నదమ్ములు అయితే ఒక నది నీళ్లు తాగిన వాళ్ళు అన్నదమ్ములు కారా అనే క్వశ్చన్ ఉంటుంది. పాపులర్ డైలాగ్ అది సాక్షి పేపర్లోనే హెడ్డింగ్ పెట్టారు ఒకరోజు. నేను చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అయ్యాను. ఆ డైలాగ్ రాసింది నేనే, కానీ అది వేరే రాశామని కూడా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. నేను ఎలా చేస్తాను చెప్తాను, ఎంతమంది కానీ చెప్తాను. ఇప్పుడు నేను ఏదైనా ఇంటర్వ్యూలో చెప్తాను, కొన్నేళ్ల తర్వాత మీ సినిమా చూసేటప్పుడు టైటిల్స్లో ఏముందో వాళ్ళే రాశారు అనుకుంటారు. కింద స్క్రోలింగ్ వేయరు కదా, ఈ ఐడియా చెప్పింది ఫలానా నాగేశ్వరరావు గారు లేక ఫలానా తోటప్రసాద్ గారు అని చెప్పారు, ఈ డైలాగ్ అయిందని చెప్పారు. చెప్పేది డైరెక్ట్ ఎక్కడైనా ఒక ప్రెస్ మీట్లో ఒకటి చెప్పాలి, ప్రతి డైలాగు చెప్పలేడు కదా. ఇప్పుడు అది అందుకని. సూపర్ సార్. సార్ హాలీవుడ్లో ఇప్పుడు చాలా కథలు, హాలీవుడ్ పక్కన పెడితే చాలా కథలు ఒక సిమిలర్ ఒక లైన్ మీద చాలా కథలు వచ్చి ఉంటాయి. ఇప్పటికి నేను ఒక రైటర్తో మాట్లాడితే ఆయన కూడా చాలా చాలా 100 కథలు ఇచ్చిన రైటర్తోనే మాట్లాడితే ఒకసారి ఆయన ఒకే కథని 3 కథలు చేసి 3కి ఇచ్చేసాను, వాళ్ళు మనం చేసింది వాళ్ళు కూడా కనిపెట్టలేరు అన్నట్టుగా చెప్పాడు. నిజంగా అట్లా జరుగుతాయి అంటే నన్ను క్షమించాలి, నా తోటి జర్నలిస్ట్ ఒక ఆయన ఉండేవాడు, చాలా సీనియర్, నాకంటే చాలా చాలా సీనియర్. ఆయన రాసిన సినిమాలు, ఆయన రాసిన కథలు సినిమాలుగా వచ్చాయి. ఆయన పేరు నేను చెప్పలేను. ఆయనకు ఒక అలవాటు ఉండేది, విజయవాడలో ఉండేవాడు ఆయన. మీరు మీ సినిమా సక్సెస్ మీట్కి వచ్చారు, ప్రెస్ మీట్కి, మీరు ఒక సినిమా తీసి మిమ్మల్ని కలిసేవాడు ఆయన. అంతమంది రోజు రిలీజ్ అయిన 2వ రోజే ఇప్పుడు ప్రొడ్యూసర్ వచ్చాడు, మీరు ఏ సినిమా తీసి రిలీజ్ చేశారో ముందు రోజు అదే కథ మీకు తిరగేసి మీకు చెప్పేవాడు. అదే ప్రొడ్యూసర్ ఆ కథను తీసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఈ సినిమా ఆల్రెడీ నేను సక్సెస్ అయిపోయింది కదా, ఇప్పుడు అలాంటి కథ దొరికింది, అమ్మో మనకి ఇంకో సూపర్ హిట్ దొరికేస్తుంది నమ్మేవాడు. సో ఆయన అంత ఆలస్యం చేసేవాడు కదా, అదే చెప్పేవాడు, అదే అమ్మేవాడు, అదే తీసేవాడు. అలా ఆయన చాలా సక్సెస్ఫుల్ సినిమాలు తెలుగు, హిందీ, కన్నడ అన్నీ రాశాడు ఆయన. నేను ఆ సినిమాల పేర్లు చెప్పడం భావ్యంగా అదని అయిపోయి కానీ, సో అలాంటివి అంత మంచి సినిమాల కథలే చెప్పేవాడు ఆయన. సో అది ప్రొడ్యూసర్ తెలుసుకుంటాడా లేదా అనేది వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు వరల్డ్ వైడ్ సినిమాలు వస్తాయి, ఎక్కడి నుంచో సినిమా చూసి లేపుతారు, అది తెలియపోవచ్చు కదా. అది సార్ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కథలు పెద్ద గ్రాండీర్గా తీస్తే కానీ విజువల్ ఇంపాక్ట్ ఉంటే తప్ప ఆడియన్స్ ఇంట్లోంచి కదిలే పరిస్థితి కాదు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ బ్రేక్ ఈవెన్ కోసం అనేసి సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఇచ్చేస్తున్నారు. కొత్త యంగ్స్టర్స్ అయితే సినిమాలు చేస్తారు మంచి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో. ఆడియన్స్ అయితే థియేటర్ చూడటానికి రావట్లా, ఇవి 15 రోజులు ఆగితే ఓటీటీలో చూసేస్తాంలే అనుకుంటారు. థియేటర్కి తీసుకొచ్చే ఫ్యాక్టర్స్ వచ్చేసి ఒక డైరెక్టర్ అన్నా తీసుకురావాలి, లేకపోతే మాస్ ఇమేజ్ అన్న హీరో అయినా తీసుకురావాలి. ఆ రెండింటి తప్ప మిగతా సినిమాలు అంటే వాళ్ళు చేసేదంతా ఒక సంవత్సరం వచ్చేటప్పటికి 5 సినిమాలు వస్తాయి వాళ్ళవి, లేకపోతే డైరెక్టర్స్ ఒక 5, మొత్తం మీద ఒక 10 వస్తాయి సార్. మిగతా చిన్న సినిమాలన్నీ ఒక బాగా మౌత్ టాక్ వచ్చి చాలా బాగుంది కోర్టు లాంటిదో లేకపోతే బలగం లాంటిదో అటువంటి పేరు వస్తే తప్ప ఆడియన్స్ అనేవాళ్ళు థియేటర్కి వెళ్ళలేని పరిస్థితి వాళ్ళ. అది ఎక్కడ రైటింగ్లో మార్పా, సినిమాలో మార్పా, మన జనరేషన్లో మార్పా, కరోనాలో వచ్చిందా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత వచ్చిందా? అంటే హాలీవుడ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఓటీటీ అనేది మనం గత 5-6 ఏళ్ళ నుంచి మాట్లాడుకుంటున్నాం. హాలీవుడ్లో కొన్ని నెలల క్రితం సినిమాలు వచ్చినప్పుడు జనాలు థియేటర్లు రావడం మానేశారు, టీవీలోనే చూడడం మొదలుపెట్టారు. దానివల్ల ఏంటంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం చాలా స్పాన్ ఉన్న సినిమాలు, అంటే మీరు 30 ఏళ్ల క్రితం వచ్చిన ఒక హాలీవుడ్ సినిమాలకి ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమాలు కంపేర్ చేసుకోండి. ఎక్కువ స్పాన్ ఉన్నవి, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఉన్నవి, లేక సూపర్ హీరోలు, ఇలాంటి సూపర్ కాన్సెప్ట్లు, ఇలాంటి వాటితోనే సినిమాలు ఎక్కువ వచ్చాయి. మీరు అంతమంది ఫ్యామిలీ డ్రామాలు ఉండేవి, క్రైమ్ డ్రామాలు ఉండేవి,
చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి హాలీవుడ్లో. అటువంటివన్నీ తగ్గాయి. అంటే మన దృష్టికి రావట్లేదేమో కూడా తెలియదు, మన వైపు మన థియేటర్లోకి రావట్లేదో మనకు చూడడం లేదో తెలియదు. కానీ అంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి చాలా విజువల్ గ్రాండియర్ ఉండాలి. థియేటర్కి ఎందుకు వస్తారు? ఆ విజువల్స్ సౌండ్స్ అట్రాక్ట్ చేయాలి. వాళ్ళు బిగ్గర్ దెన్ లైఫ్ సినిమా చూపించాలనుకుంటే హాలీవుడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడు మనం అదే దౌర్లో వెళ్తున్నాం, పాన్ ఇండియా సినిమాలు అనేవి. ఇది పక్కన పెడితే ఎక్కువ శాతం ఏంటంటే ఆడియన్స్కి ఎక్స్పోజర్ ఎక్కువైంది. వాళ్ళు మనలాగే అంటే ఇదివరకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రమే చూడగలిగే ఫారిన్ ఫిల్మ్స్ ఇప్పుడు కామన్ ఆడియన్స్ ఊళ్ళో కూర్చున్నవాడు కూడా తన ఇంట్లోనో తన ఫోన్లోనో చూస్తున్నాడు. అందువల్ల ఎక్స్పోజర్ ఎక్కువైంది. అందువల్ల అతనికి అంతకు మించిన టేస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ప్రతిరోజు అమ్మ అదే రకంగా వండి పెడితే ఓకే చికెన్ కర్రీ. ఇప్పుడు మనకు రకరకాల టేస్టులు అలవాటు అయిన తర్వాత జపనీస్ స్టైల్లోనో ఫిలిప్పీన్ స్టైల్లోనో థాయ్ స్టైల్లోనో వండి పెడితే కానీ మనం రుచించదు. సో ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం అంటే దురదృష్టవశాత్తు సినిమాల్లో విఎఫ్ఎక్స్కి వాటికి ఎంత ఖర్చు పెడుతున్నారో అంత స్క్రిప్ట్ మీద కంటెంట్ మీద ఖర్చు పెట్టడం లేదు, అంత టైం ఇవ్వట్లేదు. ఒక సినిమా విఎఫ్ఎక్స్ వల్ల లేట్ అయింది, 6 నెలలు లేట్ అయింది, ఏడాది లేట్ అయింది చెప్తున్నారు. మేము స్క్రిప్ట్ కోసం ఏడాది ఆపాం షూటింగ్ అని చెప్పి నిర్మాత ఎవడైనా ఉన్నాడా? ఒక డైరెక్టర్ ఉన్నాడా? విఎఫ్ఎక్స్ కోసం అంతమంది నమ్మిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వట్లేదు. నేనేది ఏంటంటే ముఖ్యంగా మారాల్సిన ప్రొడ్యూసర్స్. ఎందుకంటే హీరోలకి వాళ్ళ స్టార్డమ్ కోసం వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, సినిమా చేస్తారు, వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్స్ వస్తాయి. డైరెక్టర్స్ చేస్తారు, ప్రొడ్యూసర్ రిస్క్ తీసిన ప్రొడ్యూసర్ తన డబ్బులు పెడుతున్నాడు, తన లైఫ్ పెడుతున్నాడు. అందువల్ల ప్రాజెక్ట్ ఎంతో కొంత తన గ్రిప్లో ఉండాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు మేధావులు కాదు, ప్రతి సినిమా సక్సెస్ కాదు. కానీ మనం బెస్ట్ కంటెంట్ డిఫరెంట్ కంటెంట్ ఇస్తున్నామా లేదని ప్రొడ్యూసర్ పూర్తి ఫోకస్ పెట్టాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రొఫెషనల్ చేయాలి. ఇప్పుడు హీరో ఉన్నాడు, ఒక పర్ఫెక్ట్ ఫైట్ మాస్టర్ ఉంటేనే యాక్షన్ సీక్వెన్స్ చేస్తాడు. అంటే రూప్స్ కట్టడానికి కావచ్చు, కింద బెడ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మాస్టర్ లేకపోతే చేయడు. ఒక ఎమెచ్యూర్ అసిస్టెంట్ వచ్చేసి నేను చేసేస్తా సార్ అన్నా అనుకోండి, ముందు ఇక్కడి నుంచి పో అంటాడు. ఎందుకు? వాళ్ళకి ప్రొఫెషనల్స్ కావాలి. సినిమా రైటింగ్ అయితే ప్రొఫెషనల్స్ అవసరం లేదు, ఎవరు పడితే వాళ్ళు రైటర్లు అయిపోతున్నారు. తప్పు లేదు, క్రియేటివిటీ ఎవరైనా ఉండొచ్చు. కానీ ప్రొఫెషనల్స్ ఉంటే దాని అవుట్పుట్ వేరు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, ఆపరేషన్ చేస్తున్నాను. పేషెంట్ మధ్యలో మత్తులోంచి లేచి పైన కాదు కొంచెం ఎడం పక్కకు వచ్చి అక్కడ పెట్టు, 3 అంగుళాలు 2.5 దగ్గర ఆపే అని నాకు చెప్తాను అనుకోండి, ఎలా ఉంటుంది? పేషెంట్ డాక్టర్ సైజ్ చేయకూడదు. అంటే నేను స్క్రిప్ట్ని పేషెంట్ అనడం లేదు. ఒక ప్రొఫెషనల్ బాధ్యత అప్పగించిన తర్వాత, పైలట్కి అప్పగించిన తర్వాత మళ్ళీ కాక్పిట్లో కూర్చొని లెఫ్ట్ తిప్పు, రైట్ కొట్టు, ఒకసారి అప్పులేపు అని చెప్తారు ఎవడైనా. సో ప్రొఫెషనల్ రైటర్గా ప్రొఫెషనల్స్ వదిలేయాలి. సో ప్రొఫెషనల్ రైటర్స్ని గుర్తించాలి. ఇప్పుడు డైరెక్టర్లే రైటర్స్ కమ్ డైరెక్టర్స్, దానివల్ల వాళ్ళకి కొంచెం కన్వీనియన్స్ ఉంటుంది. తను ఏమనుకున్నా అది కరెక్ట్గా విజువలైజ్ చేసుకోవచ్చు. కానీ ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళకి కావాల్సింది కంటెంట్. దాన్ని పెట్టి అంటే ఒక రైటర్ ఒక కాగితాన్ని నలుపు చేసే దాని మీద కొన్ని వందల వేల లక్షల కోట్లు ఖర్చు పెడతారు, వస్తాయి. అందువల్ల ఆ వాల్యూ తెలుసుకుని ప్రొడ్యూసర్స్, ప్రొఫెషనల్ రైటర్స్ రావాలి, ప్రొఫెషనల్ వర్కింగ్ సిస్టమ్ రావాలి. రైటింగ్కి కంటెంట్ డెవలప్మెంట్కి తగిన టైం ఇవ్వాలి, తగిన రెమ్యునరేషన్స్ ఇవ్వాలి, తగిన గుర్తింపు క్రెడిట్స్ ఇవ్వాలి. ఇది వచ్చిన రోజు మారుతుంది. ఇది అయిన తర్వాత 100% సినిమాలు రిలీజ్ సక్సెస్ అవుతాయని కదా, సక్సెస్ పర్సంటేజ్ పెరుగుతుంది. సార్ మనకి మలయాళంకి ఎందుకంటే మలయాళం స్క్రీన్ ప్లే మీద చాలా బేస్ అయి ఉంటుంది. వాళ్ళు చిన్న సినిమా ఒక సింగిల్ షెడ్యూల్లో సినిమా చేసేస్తారు. మనం 4 షెడ్యూల్ వేస్తాం, లేకపోతే 5 షెడ్యూల్ వేస్తాం, మనదంతా కొంచెం హై బడ్జెట్లో తెస్తాం. వాళ్ళు టపా ఒక 4 రోజుల్లో సింగిల్ షెడ్యూల్లో ఒక మంచి అద్భుతమైన కథలు చేసేస్తుంటారు. ఇవాళ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఒక మలయాళం మంచి కథలు అయితే దొరికేస్తున్నాం. వాళ్ళకి మనకి ఆలోచన స్థాయిలో మార్పు ఉందంటారా, లేకపోతే కథా వస్తువులో మార్పు ఉందంటారా? 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఆడిటోరియం ప్రేక్షకులు. మలయాళ ప్రేక్షకులు విభిన్న చిత్రాలు చూడడానికి అలవాటు పడ్డారు. మన తెలుగు ప్రేక్షకులు డబ్బింగ్ సినిమాలు చూడడానికి ఇష్టపడతారు, కానీ తెలుగు స్ట్రైట్లో కొత్తదనంగా వస్తే సినిమాలు చూడరు. అది ఏదైనా మలయాళం నుంచో కనీసం కొంకణిలోంచి భాషలోంచి డబ్బు అయినా కూడా చూస్తారు, మన వాళ్ళు ఆదరిస్తారు. మన తెలుగు వాళ్ళు ఏదైనా డిఫరెంట్గా ప్రయత్నిస్తే అది చూడాలా వద్దని డైలమా చేస్తారు. అంటే ఒక రకమైన టేస్ట్కి అలవాటు పడతారు. ఉదాహరణకి మనకి ఒక మసాలా దోశ కారం దోశ నచ్చినట్టుగా బెల్లం దోశ నచ్చకపోవచ్చు, బెల్లం దోశ కొంతమంది నచ్చచ్చు. ఓకే. సో ఆ కారం దోశకి అలవాటు పడిన తర్వాత ఇంకోటి పెడితే మనం నచ్చదు. మనం కైండ్ ఆఫ్ సినిమాలు చూడడానికి, ఒక ప్యాటర్న్లో సినిమా ఎలా ఉండడానికి కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్తో ఉన్నారు ఆడిటోరియం. అందువల్ల దానికి డిఫరెంట్గా చేస్తే వేరే భాషలోంచి డబ్బు అయితే యాక్సెప్ట్ చేస్తారు, స్ట్రైట్గా వస్తే యాక్సెప్ట్ చేయరు. ఇది ప్రేక్షకుల్లో రావాల్సిన మార్పు. రెండోది, మలయాళంలో ఏంటి అంటే స్టార్స్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేస్తారు. ఇప్పుడు మోహన్ లాల్ గారు 2 ఏళ్ళకో సినిమా చేయట్లే, ఆయన ఏడాది 3-4 సినిమాలు చేస్తారు. ఆయన ఏజ్ 60+. మమ్ముట్టి గారు అంతే. ఇలాంటి ఏ హీరోయిన్ తీసుకోండి, ఏడాది 3-4 సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. పైగా ఏంటంటే వాళ్ళ బడ్జెట్లు కంపాక్ట్ బడ్జెట్స్లో ఉంటాయి, 10-15 కోట్లలో ఉంటాయని విన్నా నేను, ఏవో కొన్ని సినిమాలు తప్పితే.
ఇంకా సో చాలా అందువల్ల తక్కువ రికవరీ తక్కువ ఉంటుంది. సో హీరోలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసి ఇప్పుడు లూసిఫర్ ఎంపరన్ సినిమా చేసిన తర్వాత తొడరం అనే సినిమా చేస్తారు ఎవరైనా? చేయరు. అంత హీరోయిజం నేను సూపర్ స్టార్ అయిపోయాక ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ స్టాక్ను బట్టి చేద్దామని ఆగుతారు. అవునండి. అలాంటి ఆ చేయరు, చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆయన. ఇప్పుడు మమ్మూటి గారి సినిమాలో ఆయన గెస్ట్ రోల్ ఏదో చేస్తున్నారు, మొన్న కన్నప్పలో ఆయన కిరాత పాత్ర చేశారు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఆర్టిస్టులు. ఇక దాని గురించి మన హీరోలు కూడా అలా డిఫరెంట్ ఫిల్మ్ చేస్తే స్టార్స్ చేస్తే ఆ టర్న్లో మార్పు వస్తుంది. వాళ్ళు చేస్తున్నారు డిఫరెంట్ ఫిల్మ్స్ అంటే అవే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు. సో స్టార్స్ చేయడానికి రెడీ కావాలి. మనకు కూడా స్టార్ట్ అయినట్టు సార్. మొన్న కుబేరా దగ్గర నుంచి నాగార్జున గారు మారటం, ఆ ఫంక్షన్కి వచ్చి చిరంజీవి గారు చెప్పి నెక్స్ట్ నీ రూట్లో నేను కూడా నడుస్తానని చిరంజీవి గారు చెప్పడం. అంటే స్టార్ హీరోలు అంత త్వరగా దారిలోకి రాలేరని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్, బాక్స్ ఆఫీస్ లెక్కలు, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అంత త్వరగా వాళ్ళు రాలేరేమో అని. అంటే నాగార్జున గారు ఏంటి అంటే ఇదివరకు కూడా కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్, కొదాగవా ఆయన మంచి పీక్లో ఉన్నప్పుడే కొదాగవా లాంటి క్యారెక్టర్స్ చేశారు ఆయన. సో అలాగ ఆయన కుబేరాలో ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేశారు. సో ఫ్యూచర్లో ఆయనలాగే ఎంతమంది హీరోలు చేయగలరో చూడాలి. కూలీలో విలన్ కూడా చేస్తున్నారు. కూలీలో విలన్గా చేస్తున్నారు. సార్ మీ ఇప్పుడున్న డైరెక్టర్స్లో లాస్ట్ వైండప్ చేద్దాం. ఇప్పుడున్న డైరెక్టర్స్లో మన రాజమౌళి గారు కానీ, తర్వాత ప్రశాంత్ నీల్ కానీ, తమిళ నుంచి లోకేష్ కనకరాజ్ కానీ, ఇలా వర్క్ ఆఫ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? ఆలోచించే విధానం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీళ్ళు బాగా ట్రెండింగ్లో ఉన్నారు, వీళ్ళ సినిమా సక్సెస్ రేట్ ఉంది, ప్లస్ ఆలోచించి సినిమా తీస్తున్నారు. వీళ్ళ గురించి చెప్పాలి అంటే ఎట్లా చెప్తారు? అంటే ఆడియన్స్కి కొత్త ప్రపంచాన్ని చూపించడానికి తాపత్రయపడుతున్నారు. అంటే వాళ్ళ ఊహకందని ప్రపంచాన్ని చూపించడానికి తాపత్రయపడుతున్నారు. అంటే వాళ్ళ విజువల్ స్పాన్ చాలా పెద్దది. మన తెలుగులో సుకుమార్ గారు కావచ్చు, సుకుమార్ గారు మర్చిపోయాను, నేను కావచ్చు. సో ఆ విజువల్ స్పాన్ పట్టుకోగలడం ఒకటి, దాని తగ్గ క్వాలిటీ టైం ఇవ్వడం ఒకటి. అంటే ఏంటంటే చాలా డీటెయిలింగ్స్ ఉంటాయి. రాజమౌళి గారి దాంట్లో షార్ట్ మేకింగ్లో చాలా డీటెయిలింగ్స్ ఉంటాయి. ఆ డీటెయిలింగ్స్ అన్నీ ఆడిటోరియంకి ఒక ఇంపాక్ట్ కలిగిస్తే, ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తాయి. ఓకే. సో అంత టైము, అంత బడ్జెట్ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ప్రయత్నించగలిగే అవకాశం ఉంటుంది. అంటే అన్నిటికన్నా మించి ఏంటి అంటే వాళ్ళు చేయగలిగే డీటెయిలింగ్ మిగిలిన వాళ్ళు కూడా చెయ్యాలి. ప్రతి ప్రాజెక్ట్కి అది అవసరం. ఓకే సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్. మీతో ఇంకా ఈ ఇంటర్వ్యూ సరిపోలేదు, మాకు టైం లేదు కాబట్టి తర్వాత నుంచి మీకు వీలుంటే, మీకు సమయం ఉంటే ఇంకోసారి ఇద్దరు కానీ, తర్వాత ఒక కథ వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇన్స్పైర్ అయి తీసామంటారు, కాపీ కొట్టామంటారా, రకరకాలుగా ఉంటాయి. ఎందుకంటే అవి తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అటువంటి సినిమాలు మాతృకలు ఎక్కడ ఉన్నాయో మీరు చాలా చెప్పారు ఆల్రెడీ, కాపీ మజిలీ కథలో చెప్పారు. మీకు వీలుంటే సాక్షికి ఇంకోసారి ఇంటర్వ్యూ ఇచ్చి చెప్తారు కానీ. సార్ కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ నాగేశ్వర గారు.